ఒక్కసారి చూస్తే జానారెడ్డిది ధృతరాష్ట్రుని పాత్ర. నాకు మంత్రి పదవి రాకుండా అడ్డుపడుతున్నారు. జానా లేఖతోనే మంత్రివర్గ విస్తరణ ఆలస్యం. నేను అర్హుడిని అనుకుంటేనే మంత్రి పదవి ఇవ్వాలి. రిజర్వేషన్ కోటాల కాదు, మాటిచ్చారని కాదు. అధిష్టానం ఇస్తానంటే కొందరికి చెమటలు పడుతున్నాయి. పదవి కోసం అడుక్కునే పరిస్థితిలో నేను లేను. అన్నదమ్ములు ఇద్దరికి మంత్రి పదవులు ఇస్తే తప్ప నాకే ఇలా జరుగుతుంటే బాధ అనిపిస్తుంది అంటూ నిన్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి నిన్న వ్యాఖ్యానించిన పరిస్థితి ఉంది. మనం చూసుకుంటే పార్లమెంట్ ఎన్నికల సమయంలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి భువనగిరి పార్లమెంట్ స్థానానికి అయితే ఇన్ఛార్జ్గా ఉన్నారు. అప్పట్లో కొన్ని వార్తలు వచ్చాయి. అదేంటంటే ఒకవేళ భువనగిరి స్థానాన్ని గెలిపిస్తే కోమటిరెడ్డికి మంత్రి పదవి ఇస్తామంటూ సీఎం రేవంత్ రెడ్డి ఆఫర్ చేశారని చెప్పారు. దానికి అనుగుణంగా కోమటిరెడ్డి ఆ సమయంలో తీవ్రంగా కష్టపడ్డారు. అక్కడ బీజేపీకి కొద్ది ఎడ్జ్ ఉన్న సమయంలో కోమటిరెడ్డి రాజగోపాల్ ఎంటరే కొంచెం తీవ్రంగా అక్కడ కష్టపడి కాంగ్రెస్ గెలిచింది చివరికి. అయితే నిన్న కూడా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఈ వ్యాఖ్యలే చేశారు. నేను ప్రతి పార్లమెంట్ నియోజకవర్గానికి ఎన్నికల సమయంలో ఒక మంత్రిని ఇన్ఛార్జ్గా పెట్టారు, కానీ నేను ఎమ్మెల్యేగా ఉన్న నన్ను భువనగిరి పార్లమెంట్కు ఇన్ఛార్జ్గా పెట్టారు. నేను అయిన నిబద్ధతతో పనిచేసి కష్టపడి ఆ స్థానాన్ని గెలిపించి ఒక కాంగ్రెస్కు అదేవిధంగా రాహుల్ గాంధీకి గిఫ్ట్గా ఇచ్చాను. అటువంటి నాకు మంత్రి పదవి ఇస్తానంటే కొంతమంది అడ్డుపడుతున్నారు. జానారెడ్డి ప్రధానంగా అందులో ఉన్నారంటూ కూడా నిన్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆరోపించారు. అయితే జానారెడ్డి ఒక ధృతరాష్ట్రులా వ్యవహరిస్తున్నారు. ధర్మరాజులా ఉండాల్సిన వ్యక్తి ధృతరాష్ట్రులా ఉన్నారంటూ కూడా ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఆయన లేఖతోనే ఎందుకంటే జానారెడ్డి రంగారెడ్డి హైదరాబాద్ జిల్లాలకు ప్రాతినిధ్యం వహించాలంటూ ఆయన హైకమాండ్కు లేఖ రాశారు. ఈ లేఖ కూడా నిన్న కూడా ఆయన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఆ లేఖ వల్లే ఇప్పుడు మంత్రివర్గ విస్తరణ ఆగిపోయింది, లేట్ అవుతుందంటూ కూడా నిన్న రాజగోపాల్ రెడ్డి చెప్పారు. అయితే కేవలం అన్నదమ్ములకు ఇద్దరికి ఇస్తే ఏంటి, మేము ఇద్దరం కూడా పార్టీ కోసం తీవ్రంగా కష్టపడ్డాం, పార్టీ గెలుపులో మా పాత్ర ఎంతో ఉందంటూ కూడా రాజగోపాల్ రెడ్డిని చెప్పుకొచ్చారు. కానీ నాకే ఇలా జరుగుతుంది ఏంటి, ప్రతిసారి నాకే ఇలా జరుగుతుందంటూ కూడా ఆయన కొంత ఎమోషనల్ అయిన పరిస్థితి కూడా నిన్న ఉంది.